ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కలెక్టర్లు ఎస్పీలతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. మీటింగ్ కు సీఎస్ శాంతికుమారి, డీజీపీ, మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అటెండ్ అవుతున్నారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మీటింగ్ జరగనుంది. 6 గ్యారెంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేలా ప్రజాపాలన కార్యక్రమాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించనుంది ప్రభుత్వం. గ్రామ సభల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ సమస్యలు పరిష్కారం అవుతాయనే దానిపై రివ్యూలో డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్లతో చర్చించనున్నారు. మరోవైపు గత ప్రభుత్వం అమలు చేసిన స్కీంలపై కలెక్టర్లతో రిపోర్ట్ తీసుకోనున్నారు సీఎం. ప్రజావాణి కార్యక్రమం జిల్లా స్థాయిలో నిర్వహణపై చర్చిస్తారని తెలుస్తోంది. కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, మీటింగ్ అజెండా ఏంటి? అపర్ణ, రాష్ట్ర సచివాలయంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాక తొలిసారిగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, తర్వాత అడిషనల్ కలెక్టర్లతో ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించే పాలన ఎట్లా ఉండబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనే దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇందులో ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రధానంగా 6 గ్యారెంటీలు హామీని ఇచ్చారు కాంగ్రెస్లో. సో అది ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టారు. అందులో భాగంగానే ఇప్పటికే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఇప్పటికే 2 స్కీమ్లకు సంబంధించి ప్రజల్లోకి అమలు చేస్తూ ఉన్నారు. సో ఇంకా మిగతా 4 స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్కు సంబంధించి కూడా ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి, దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండాలనే దానిపైన కలెక్టర్లతో చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు అమలు చేసి చూపిస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వచ్చారు. సో అధికారంలోకి వచ్చినాక ఈ 100 రోజుల్లో గతంలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారమే ఈ 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ 6 గ్యారెంటీల మీదనే ప్రధాన ఎజెండా ఉండబోతుంది. దానికి సంబంధించే కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంది. ఇక దీంతో పాటు ప్రజావాణి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది హైదరాబాద్లో ప్రజాభవన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ రావాల్సి వస్తుంది. సో దీనివల్ల వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఒకరోజు ముందే వచ్చి ప్రజాభవన్ దగ్గర రోడ్ల మీద పడుకోవడం, లేకుంటే ఇబ్బందులు పడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. సో ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళ సమస్యలను వాళ్ళకి దగ్గరలోనే చెప్పుకునే విధంగా మండల స్థాయి లేదంటే జిల్లా స్థాయిలో ఈ ప్రజాపాలనకు సంబంధించి ప్రజావాణి కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా దానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి సూచనలు కూడా ఇవాళ కలెక్టర్లకు చేసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 28 నుంచి వచ్చే నెల అంటే జనవరి 6 వరకు ప్రజాపాలన పేరుతో గ్రామాలలో సదస్సులు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్వహించింది. దానికి సంబంధించి ఆ సదస్సులో ప్రధానంగా ఎలాంటి అంశాల మీద ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది, తర్వాత ఏ అంశాలు మనకు అంటే గ్రామ సదస్సు నిర్వహిస్తే గ్రామ సదస్సులో ఏ అంశాలకు సంబంధించి ఇష్యూకి సంబంధించిన కంప్లైంట్స్ వస్తాయి, దానికి సంబంధించి ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి, ఇట్లా 3-4 విభాగాలుగా విభజించి గ్రామ స్థాయిలో కనుక పరిష్కారం చేసేది ఉంటే అక్కడే అధికారులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు అక్కడ వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచి వాళ్ళతోనే అక్కడే ఎంబడే పరిష్కరించే విధంగా చేస్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఈ వాటి సదస్సులో కనబడుతున్నది. దీంతో పాటు ఇక ఇప్పటికే ఈ ప్రజావానికి సంబంధించి కూడా ఇక హైదరాబాద్కు రావద్దు, ఎవరు కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే తమ సమస్యలను చెప్పుకునే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా అయితే దీంట్లో ఎట్లా ఉండాలి, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనే దానిపైన ఇవాళ కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి
సూచనలు చేసే అవకాశం అయితే కనబడుతున్నది. ప్రధానంగా ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి గ్రామ స్థాయిలో ప్రజలు అంటే ఎంపిక అర్హులు ఎవరెవరు ఉంటారు ఏంటి, దాని విధి విధానాలు ఎట్లా ఉండాలి, సో ఎవరిని ఎంపిక చేసుకోవాలి, ఇప్పుడున్నటువంటి పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని పథకాలను అమలు చేస్తుంది కాబట్టి ఆ పథకాలకు సంబంధించి ఎట్లా అర్హులను ఎంపిక చేశారు, సో ఎట్లా అమలు చేశారు, ప్రజలకు ఎట్లా అందించారు. సో గతంలో అన్ని పథకాలు అమలు చేసినా ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. సో ఆ వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ సంబంధించిన పథకాలు చెప్పిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ప్రజల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా ఉండాలంటే విధి విధానాలు ఎట్లా ఉండాలి అనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక తొలిసారిగా కలెక్టర్లతో సమావేశం పెడుతున్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలలో కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలో పాలన ఎట్లా ఉండబోతుంది, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతుంది, కలెక్టర్లు ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఏ అంశాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అందించే పథకాల విషయంలో కలెక్టర్లు ఎట్లా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సదస్సు జరగబోతుంది. ఈ సదస్సులో ఈ 5 ఏళ్ల పాలనకు సంబంధించి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి, ఆ తర్వాత గతంలో పథకాలు అమలు చేసిన దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఎక్కడ ఫెయిల్యూర్ అయింది, ఎంతమందికి అందించారు, ఎంతమంది లబ్ధి చెందారు, దాంట్లో నిజమైనటువంటి అర్హులు ఎంతమంది ఉన్నారు, అర్హులు కాని వాళ్ళకి ఎంతమంది ఇచ్చారు దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంది.